సారీ సారీ సో తెలియాల్సిన వాళ్ళకంటే ముగ్గురు నలుగురు ఇన్నర్ సర్కిల్ కి తప్ప స్ట్రాటజిక్ మినిస్ట్రీస్ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియకుండా అండర్ ర్యాప్ ఉంచి యాక్షన్ అయ్యాక మాత్రమే డిక్లేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒకళ్ళకి తెలిసిందంటే అది ఒకళ్ళు ఇద్దరు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు. అటాక్ కన్నా ముందర ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత వాళ్ళు రియాక్షన్ టైం వాళ్ళకి ఇంకా ఎక్కువ దొరుకుతుంది. సో అలాంటి తరుణంలో ఇవి సీక్రెట్ గా ఉంచకపోతే మాత్రం ఇలాంటి యాక్షన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. సో సక్సెస్ ఆఫ్ సచ్ యాక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ది ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. ఆ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ మెయింటైన్ చేయడంలో ఆయన ఫాస్ట్ మాస్టర్ అని చెప్పుకోవాలి. మోదీ చాలా ఫాస్ట్ మాస్టర్ అని చెప్పుకోవాలి. అలాగే దీనిలో కూడా సక్సీడ్ అయ్యాడు. ఆయన స్ట్రాటజీ ఇక్కడ కూడా సక్సీడ్ అయింది. అదే సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం అయితే అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నిత్యావసర ధరలు కూడా బగ్గుమంటున్నాయి, రేట్లన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అన్ని దేశాల వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా వాటికి ఎగుమతిని నిలిపివేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధం అంటూ వస్తే, అంటే ఇలాంటి ఆపరేషన్స్ మళ్ళీ భారత్ చేయాల్సి వస్తే పాకిస్తాన్ తట్టుకునే శక్తి పాకిస్తాన్కు ఉందా? అసలు ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో యుద్ధం చేసే అవకాశం ఉంది అంటారు? ఆర్థిక సంక్షోభం అనేది పాకిస్తాన్ లో 20-30 ఏళ్ల క్రితం ఉండేదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితి ఏమంటే అడుక్కు తింటున్నారని చెప్పాలండి. క్లియర్ గా చెప్పుకోవాలంటే, గట్టిగా చెప్పుకోవాలంటే అడుక్కు తింటున్నారు. చైనా దగ్గర నుంచి, IMF దగ్గర నుంచి, మిగతా వెస్టర్న్ కంట్రీస్ దగ్గర నుంచి వీళ్ళకి ఫండింగ్ రాకపోతే వాళ్ళు రెండో రోజు అడుక్కు తినే తరుణానికి వచ్చేస్తారు అని క్లియర్ గా చెప్పుకోవచ్చు అండి. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏంటంటే వాళ్ళ స్టేటస్ ఆఫ్ దేర్ నేషనల్ రిజర్వ్స్ ఎలా ఉందంటే, ఎక్స్టర్నల్ హెల్ప్ లేదు అంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ సపోర్ట్ రాలేదంటే మాత్రం వాళ్ళ అమ్యునిషన్ డంప్స్, వాళ్ళ మనీ అనేవి 3-4 రోజుల కన్నా ఎక్కువ లాస్ట్ అవ్వని క్లియర్ రిపోర్ట్స్ ఉన్నాయండి. సో మీరు ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా 1 వారం రోజులు ఎక్స్టెండ్ చేయగలుగుతారు యుద్ధం. సో యాక్టివ్ హాస్టిలిటీలో పాకిస్తాన్ కి తెలిసింది విషయం, అది ప్రపంచానికి తెలిసిన విషయం, ఇండియాకి తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తాన్ కి ఇండియాకి పొంతన అనేది లేదండి. అంటే కంపారిజన్ అనేది అసలు లేదండి. బట్ ఏంటంటే వాళ్ళకి పాకిస్తాన్ సోల్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఇస్ బేసికలీ యాంటీ ఇండియా యాక్టివిటీ. సో అందుకే ఇండియా అని చేసి వాళ్ళు సర్వైవ్ అవుతుంటారు. లేకపోతే మాత్రం మన ట్రైనింగ్ లో కానీ, మన ఫోర్సెస్ మోటివేషన్ కానీ, మన ఫోర్సెస్ లీడర్షిప్ కానీ, లేకపోతే మనకున్న డ్రైవ్ కానీ, లేకపోతే మన నేషనల్ కల్చర్ కున్న యూనిటీ కానీ వాళ్ళకి లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ ప్రజలు వారి ప్రభుత్వం పైనే తిరగబడే అవకాశాలు ఉన్నాయి అంటారా? మీరే అన్నారు కదా ఇందాక, ఆర్థిక సంక్షోభం, నిత్యావసర సరుకులు అంత ఆకాశాన్ని అంటుకునే తరుణంలో ఉన్నప్పుడు దేనికోసం వాళ్ళు ప్రజలు వింటారండి గవర్నమెంట్ మాట? వాళ్ళు బతకడానికి, వాళ్ళ తిండి గుడ్డ నీరు లేకుండా వాళ్ళకి చేసినప్పుడు గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తారు వాళ్ళు? సో గ్యారంటీగా సగం మంది వాళ్ళు తిరుగుబాటు చేసే దీనిలోనే ఉన్నారు, తరుణంలోనే ఉన్నారు. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళకి ఒక మంచి డైరెక్షన్ లీడర్షిప్ దొరికిందంటే మాత్రం ఆ ఇంటర్నల్ యాక్షన్ కూడా అవుతుందండి. అదే ఇప్పుడు ఉక్రెయిన్ కి జరిగినటువంటి యుద్ధంలో సపోర్ట్ చేసిన పాకిస్తాన్ వారికి ఆయుధాలని కూడా చాలా వరకు అందించింది. ఇప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు సరిగ్గా లేవు అన్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి అంటారా? లేకపోతే ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ దాడిని ఎలా చూస్తుంది?